అనగా అనగనగా అమ్మాయిందిరా అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా అనగా అనగనగా అమ్మాయిందిరా అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా కొత్తదంటి నడుము పిల్ల ముద్దడి బొమ్మరా గోలి లాంటి కళ్ళతోటి గోలి మారు పోలిగా గోగ్రా జోలి వేసుకున్న ఆగ్రతాజ్ దానరా బుజిమా 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 రంగేడి బుజిమా 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 దివాళి బుజిమా 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 దిల్వాలి బుజిమా 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 బుల్బులి. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు KICK కేక్. ఈ రోజు కూడా 2 గ్యాంగులు తీసుకొచ్చాను ఫుల్ ఎంటర్టైన్మెంట్ కోసం. ఎస్, ఫస్ట్ గ్యాంగ్ ని పిలుద్దాం. కాలేజీ బుల్లమ్మో రంగు రంగుల రబ్బర్ బొమ్మో టీనేజీ గుండెల్ని రంగుల రత్నం తిప్పద్దమ్మో బుజ్జమ్మో బుజ్జమ్మో బూరె బుగ్గల బంగారమ్మో ఈ ఏజ్ పోతే రాదు ఎక్కువ ఆలోచించద్దమ్మో నీ హార్ట్ని లోకర్లో భద్రంగా రాజావే ఆ హార్ట్ని నవ్వులతో శుభ్రంగా దోచావే నువ్వేమో ఏసీలో ఉడకెత్తి వద్దుంటే నేనేమో మూర్ఖాలా తెలియజేసి ఉండాలా ప్రేమ అనే ఒక్క పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో రాంగుచ్చి ప్రేమ అనే ఒక్క పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో రాంగుచ్చి. సూపర్. ఒక గ్యాంగ్ లో 4 వెరైటీ డాన్సులు చేయడం ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. ఒకే పాటని నేను 4 సార్లు చూసినట్టు అనిపిస్తున్నావు. వెరైటీగా ఉంది, చాలా బాగుంది. ఏదో కొంచెం అలా కుదిరిపోయింది అంతే. సో మీ పేరు? నా పేరు బన్నీ అండి. బన్నీ. ఒరిజినల్ పేరు అదా? యామిన్ బన్నీ అని పిలుస్తారు. యామిన్ బన్నీ. భలే పెట్టారు 2 పేర్లు. ఏం చేస్తుంటారు? స్టూడెంట్, బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయింది. 4th ఇయర్ అండి. 3 ఏళ్ళు కలిపి ఎన్ని ఉన్నాయి ఇంకా? సబ్జెక్ట్సా? ఫస్ట్ ఇయర్ అయిపోయి ఉంటుంది ఈ పాట కొంచెం. లేదు, కొంచెం బ్రిలియంట్ స్టూడెంట్, మరి అంత కాదనమాట. ఒక 4 ఉన్నాయి. 4 ఉన్నాయి. 4లో ఇంకో 4 మిగులుతాయి. పర్లేదు నాన్న, ఇప్పుడు రాస్తావు కదా, ఇందులో పోతే సరిపోద్ది. సో సినిమాలు అవి బాగా చూస్తారు, బంకులు బాగా కొడతారా? అబ్బా దారుణం. ఇంకేమైనా కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయా? సింగింగ్ గానీ? డాన్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్. ఏది ఇందా చేశారు, భలే వచ్చింది అది. ప్రేమ అనే ఒక్క పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో రాంగుచ్చి. వెరీ గుడ్. బట్ అలాగే ఎంజాయ్ చేయండి లైఫ్ ని. ఆల్ ది బెస్ట్. సో మీరు? నా పేరు మమత. మమత. ఏం చేస్తారు మమత? ఇంటర్ 2nd ఇయర్ కంప్లీట్ అయింది. ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నాను. వెరీ గుడ్. అన్ని పాస్ అయ్యారా? ఫస్ట్ టైం చదివారా ఇంటర్ 2nd ఇయర్? ఫస్ట్ టైం. ఓకే. బాగా అయిందా? బాగా జరిగిందంతా ప్రయాణం? ఎక్కడ ఉంటారు? మాది రాయలసీమ. ఉన్న సుమోలన్నీ అయిపోయాయంటగా ఎగిరి ఎగిరి. ఇంకా వచ్చాను. తెచ్చావా సుమో? ఇప్పుడు బ్యాగులు ఏం తెచ్చుకోలేదు కదా. వెరీ గుడ్. ఐఎమ్ సేఫ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీరు? జ్యోతి. 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 ఓకే. ఏం చేస్తుంటారు? ఫస్ట్ ఇయర్. ఫస్ట్ టైం మీరు కూడా? వెరీ గుడ్. సూపర్. ఓకే. నెక్స్ట్. రామ్ సార్, రాంబాబు. ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీకాకుళం సార్. శ్రీకాకుళం నుంచి. బాగుంది హైదరాబాద్? బాగుంది సార్. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. ఓకే. సో ఈ 4 వచ్చారు. సో మీ గ్యాంగ్ కి నాకు అర్థమైంది చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు మీరు, టెన్షన్ లో. సో మీ గ్యాంగ్ పేరు అక్కుం గ్యాంగ్. అక్కుం. సో వీళ్ళు అక్కుం అయితే నెక్స్ట్ వచ్చే వాళ్ళు బక్కుం, కాబట్టి ఆ బక్కుం గ్యాంగ్ కూడా పిలిచేద్దాం. లెట్స్ ఇన్వైట్ దెం. సూపర్. వాట్ ఎన్ ఎంట్రీ. మీలో ఉన్న టెంపర్ నాకు అర్థమైంది. మీ పేర్లు విశేషాలు తెలుసుకుంటాను. ముందుగా మీరు? నా పేరు సాంబానా. సాంబా. హే, నైస్ నేమ్ రా.
అదే ఒరిజినల్ నేమా? ఒరిజినల్ సాంబశివ ఒరిజినల్. సాంబశివ. ఓకే, ఏం చేస్తుంటారు? నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. నేను ఆర్టిస్ట్ గా చేస్తాను, ఆల్రెడీ మూవీస్ కూడా చేశాను. వెరీ గుడ్, సూపర్. Thank you. అండ్ ఇంకేమైనా స్పెషల్ టాలెంట్స్ ఉన్నాయి? క్రికెట్ క్రికెట్. క్రికెట్ క్రికెట్ క్రికెట్. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ మీరు? నా పేరు హనీ. మీ పేరు నాయనా? హనీ. యు మీన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నా, ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నా. వెరీ గుడ్ అండి, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ. అండ్ మీరు? నా పేరు ఉమా, నేను ఆర్టిస్ట్ గా ట్రై చేస్తాను. ఏమిటో? నా పేరు ఉమా, నేను ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి అయిపోయింది, ఉమా. ఆర్టిస్ట్ గా. ఉమా. ఓకే, ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి అయిపోయింది, సెకండ్ ఇయర్ పూర్తి అయిపోయిందమ్మా. ఫైనల్లీ అయిపోయి ఉంటుంది ఈ పాటికి. వెరీ గుడ్, ఆర్టిస్ట్ గా ట్రై చేస్తాను. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. నా పేరు శ్రీనివాస్, స్కూల్ పోలే చదువుకోలే. నువ్వు డప్పులు కొట్టకు, నాకేం వినపట్లేదు అక్కడ. ఓకే, మళ్ళీ చెప్పు. నా పేరు శ్రీనివాస్ సాగర్, స్కూల్ పోలే చదువుకోలే, బర్రెలు కాస్తున్నా సార్. గట్లనే సినిమాల ఛాన్స్లు వస్తే చేస్తున్నా, ఏమనుకో సార్. వెరీ గుడ్, ఇన్నాళ్ళకి ఒక ప్రొఫెషనల్ వ్యక్తి వచ్చాడు ఇక్కడికి. వెరీ గుడ్, సూపర్. సార్ కానీ వెళ్ళిపోయే లోపల నాకు ఒకటే ఒక చిన్న కోరిక. సార్ చాలా మంది నేర్పించారు, అది కరెక్ట్ గా తెలియదు. పిడకలేయడం మాత్రం వెళ్ళిపోయే లోపల నాకు ఒకసారి ఎంఎస్ నారాయణ గారు నేర్పించారు కదా సార్. యా, దట్ వన్. సేమ్, అది కరెక్టేనా? Yes. ఓ వెరీ గుడ్. Just by coming us now is cartwheel concept. అంత ఇంగ్లీష్ రాదమ్మా నాకు. అందుకే స్కూల్ పోవాలి, మా స్కూల్ వేరే, గవర్నమెంట్ కదా. బట్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. సో వీళ్ళు అక్కుం గ్యాంగ్, మీరు బక్కుం గ్యాంగ్. ఓకే, అలా కలిసి వచ్చిందని పెట్టాను నేను. సో మీ రెండు గ్యాంగులు ఇప్పుడు ఆడతారు. ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. సో రచ్చరంబోలాలో మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు ఆడతారు. సో మీ గ్యాంగ్ నుంచి ఎవరా ఇద్దరు? మీ ఇద్దరు వస్తారా? సో ఒకళ్ళు పాటలు వింటారు, ఒకళ్ళు చీటీ చదువుతారు. రైట్, ఎవరు పాటలు వినబోతున్నారు? రండి. సో ఒకసారి హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాక నీకు ప్రపంచం ఏంటి తెలియదు, వింతగా ఉంటది, ఏం అర్థం కాదు, ఓన్లీ పాట గట్టిగా వినిపిస్తూ ఉంటది. అయినా సరే ఇప్పుడు లిప్ యాక్షన్ ని ఫాలో అయ్యి మీరు ఆన్సర్లు బయట చెప్తే ఒక్కొక్క దానికి 100 పాయింట్స్ వస్తాయి. మీ దగ్గర 120 seconds టైం ఉంటుంది. 120 seconds. యా, ఓకే. అండ్ మీరు నేను చీటీ తీసిస్తాను, అది మీరు గట్టిగా అరిస్తే వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది. హెడ్ ఫోన్స్ పెట్టుకో సార్, గట్టిగా నీకు మ్యాటర్ అర్థం అయిపోద్ది సార్. సో ఇప్పుడు క్లాక్ లో 120 వస్తుంది. దానికంటే ముందు మీకు పాట వస్తుంది. వచ్చిందా? చేతులు హ్యాండ్స్ బ్యాక్, మీరు కూడా హ్యాండ్స్ బ్యాక్. నో ఎక్స్ప్రెషన్స్, ఏమి ఆన్సర్లు సైకిల్ చేయకూడదు. ఓకే, ఊడిపోద్దు, ఒప్పుకో. రెడీ? సో 120 seconds స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. సంగీతం నేర్చుకున్నావా? సంగీతం నేర్చుకున్నావా? పెళ్లి చేసుకున్నావా? సంగీతం నేర్చుకున్నావా? సాయంత్రం సినిమాకి వస్తావా? సంగీతం. సాయంత్రం తిందాం. సంగీతం. సాయంత్రం ఒరేయ్ యదవా, సంగీతం. వంకాయ్. పావు కిలో పకోడీ. పావు కిలో పకోడీ. పకడో పకడో. పావు కిలో పకోడీ. పారిపోదాం పదండి. మెంటల్. పావు కిలో పకోడీ. పాటలు వినపడుతున్నాయి. పావు కిలో. పావురం. పావు కిలో. బాగుందాం. బొంగులో చికెన్. మొగుడు. బొంగులో చికెన్. మొగుడు నచ్చలే. బొంగులో చికెన్. యదవా, బొంగులో చికెన్. మొగుడు కావాలి. బందిపోటు రాని. బందిపోటు. వంకాయ కూర. బందిపోటు. పులిహార. బందిపోటు నీ అయ్యా జోల్ దొబ్బినా. బందిపోటు. 10 వద్దు, 100 కావాలి. బందిపోటు రాని. మెల్ల శాంతించమ్మా, శాంతించి తిట్టకు. చిన్నగా. బూతులు ఎందుకు చెప్పమ్మా మనకి? వాహనం. బుర్ర వాహనం. ఉన్నవాళ్ళు. బుర్ర వాహనం. పుట్టిన వాళ్ళు. బుర్ర వాహనం. పుట్టిన వాళ్ళం. పందికొక్కు. 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 రైట్ ఆన్సర్. కంపు వాసన. కంపు వాసన. చెప్పు. కంపు వాసన. ఓకే, పందికొక్కు తప్ప నువ్వు మిగతాది ఏది చెప్పలేదమ్మా. మిగతాది దాని దరిదాపుల్లో కూడా వెళ్ళలేదు. సో నువ్వు మిస్ అయినవి బొంగులో చికెన్, సంగీతం నేర్చుకున్నావా, పావు కిలో పకోడీ, బందిపోటు రాణి,
ఏం వాహనం బుర్ర వాహనం. బుర్ర వాహనం, చిన్నప్పటి నుంచి డిక్షనరీ కూడా బాగా చదవలేదు భయ్యా. ఇలాంటి ఎరిగితే ఎలా? కంపు వాసన. కంపు వాసన. లాస్ట్ లో అదే చెప్పిన. సో నువ్వు చెప్పినా అలాగే ఉంది, చెప్పకపోయినా అలాగే ఉంది. పందికొక్కు తప్ప మిగతా ఏవి చెప్పలేదు కాబట్టి 100 పాయింట్స్. సో స్పీకర్ లేకుండా బీభత్సమైన వాయిస్ అండి బాబు, భలే వచ్చింది అసలు. ఆ వాయిస్ లో ఉన్న సంగీత తగిడి తగిడి రాగాలన్నీ బయటకు వచ్చాయి. అలా వచ్చింది, భలే వచ్చింది. వెరీ గుడ్, సూపర్. 100 పాయింట్స్. అక్కం, సైలెన్స్, బక్కం, మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? వాళ్ళిద్దరు. Yeah. ఓ వాట్ ఏ కాంబినేషన్. Beautiful combination కదా? ఇట్స్ గోనా బి టైటానిక్ అండ్ జురాసిక్ పార్క్. లెట్స్ ప్లే, కమ్ ఆన్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. యో నాకు అర్థం, స్టైల్ అని కవర్ చేసావా? కొంచెం అంటే బాక్స్ బద్దలైపోయేది. మీరు ఇటు రండి మేడం, మీరు కూడా జాగ్రత్త. స్టార్ట్ మ్యూజిక్. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1. హియర్ వి గో. స్మోకింగ్ చేయొద్దు, చేతులు బ్యాక్ పెట్టు. స్మోకింగ్ చెయ్యొద్దు. ఏంటి? స్మోకింగ్ మీ చెయ్యొద్దు. నాయనమ్మ చక్క చెప్పు. ఏయ్! స్మోకింగ్ చెయ్యొద్దు. అమ్మాయి బాగుందా? ఈ! స్మోకింగ్ చెయ్యొద్దు. అరుమ ఇంకా మీ గట్టి. తాత వాళ్ళ దగ్గరికి వెళ్తారా? స్మోకింగ్ చెయ్యొద్దు. ఏ పోరి చోళాల రాళ్ళు పెట్టు. చక్క ఏ చెప్పు. మెంటలోనా? సోగ్గాడే చిన్న ఆయన. సోగ్గాడ చిన్న అమ్మాయి బాగుందా? నీ సోగ్గాడ చిన్న ఆయన. మొండి పిల్లగాడా? చిన్న ఆయన పెద్ద ఆయన కాదమ్మా. ఏ చెప్పబ్బా. చెప్పు, గట్టి గట్టిగా చెప్పు. టైం అయిపోతుంది. పిల్లి కూతలు. పిల్లి కూతలు. పల్లెటూరు. పిల్లి కూతలు. పల్లెటూరు. పిల్లి కూతులు. పిల్లి కూతులు. ఆలుగడ్డ మొగపోడా. తాజ్ మహల్ తెల్లన. తాజ్ మహల్ తెల్లనా? అమ్మాయి బాగుంది. తాజ్ మహల్ తెల్లనా? ఏంటి? తాజ్ మహల్ తెల్లనా? బెల్లగా చెప్పు నీట్గా. తాజ్ మహల్ తెల్లనా? చచ్చిపో, బండపైలో దూకి చచ్చి. ఏ మెన్- ఇలా ఉన్నాడేంటి ఈయన? బాగా తేడాగున్నాడు. రాత్రి సూర్యుడు. రాత్రి సూర్యుడు. టంగుటూరు వీరేశలింగం. ఏ ఓరి నా పిచ్చోడా? పప్పురావు. రాత్రి సూర్యుడు. కాజల్. రాత్రి నీకు సూర్యుడు. కాజల్ అగర్వాల్ కావాలి మళ్ళీ. ఏంటి? రాత్రి సూర్యుడు. సమంత. రాత్రి సూర్యుడు. 3 జోకర్లు. 3 జోకర్లు. 3 కూర్చోడు. జోకర్లు. ఏహే పిచ్చోడా 3 కూర్చోడు. జోకర్లు. ఒక్కటి చక్క చెప్పు. తింగరోడా 3 జోకర్లు. ఆ? 3 జోకర్లు. 3 జోకర్లు. సోడా బుడ్డి. సోడా బుట్టి. రాముడు. సోడా బుట్టి. 3 జోకర్లు. ఓకే, సో బక్కుం గ్యాంగ్ మీరు ఒకటే ఆన్సర్ చేయగలిగారు, అది కూడా 3 జోకర్లు. వెరీ గుడ్, 100 పాయింట్స్. బాగా ఆడారు సార్ మీరు. థ్యాంక్ యూ. నాకు చాలా కొత్త కొత్త పదాలన్నీ విన్నాను నేను ఇవాళ మీ వల్ల. ఓహో. చాలా బాగా, ఆవిడ కూడా చాలా బాగా చెప్పారు. 3 జోకర్లు 3 జోకర్లు అని చెప్పింది ఆవిడ. సో అక్కుం గ్యాంగ్ బక్కుం గ్యాంగ్ 100. మా అక్కుం బక్కుం గ్యాంగ్ సూపర్ ఎనర్జీతో ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేశారు విత్ 100. ఏం టెన్షన్ పడక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు రెండో రౌండ్ ఇంకా రసవత్రంగా సాగబోతోంది. ఎందుకంటే ఇందులో ఓన్లీ లేడీస్ మాత్రమే ఆడతారు. వాళ్ళే కష్టపడి మీ టీం స్కోర్ తీసుకొస్తారు. మీ గ్యాంగ్ నుంచి ఒక్కొక్కళ్ళు వచ్చి ఈ బెలూన్ మీద ఇక్కడ కూర్చుంటే ఈ స్క్రీన్ మీద వీడియో వస్తుంది. వీడియో అయిపోయాక నేను క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగి గో అంటాను. వాళ్ళు క్రాస్ గా ఆఫ్ చేసుకుంటూ వెళ్ళి ఆ డైమండ్ తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. ఫస్ట్ డైమండ్ ఎవరు ఇస్తారో వాళ్ళకి ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్. కరెక్ట్ ఆన్సర్ 200, రాంగ్ ఆన్సర్ -1. రైట్, కేక్ లో సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది. సో ఎవరు? మమత రండి ఇటు సైడ్. ఓకే, బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియోకి సిద్ధంగా ఉన్నారా? ఆల్ ది బెస్ట్. హియర్ వి గో. ఫస్ట్ వీడియో. ఏంటి పని అమ్మాయిలతో సరసాలా? అబ్బే మగ పని వాళ్లే. ఈ కొత్త అలవాటు ఎప్పటి నుంచి? అది సర్లే, ఎల్లుండి నేను బయలుదేరుతున్నాను. ప్యారిస్ లో కొన్న నా గౌన్ రెడీ చేసుంచు, నైట్ పార్టీ ఉంది. ఏమైంది సార్? గుండెపోట? కాదురా గౌను పోటు. గౌను పోట అదేంటి సార్? అదొక విషాద గౌను గాథ.
మొన్న తాజ్ బంజారాలో ఒక కథక్ జమ్ లైన్ లో పెడదామని మా ఆవిడ గౌను దానికి ప్రజెంట్ చేశాను. అది ఆ గౌను తీసుకుని టాటా థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోయిందిరా. ఇప్పుడు ఆ గౌన్ లేకపోతే మా ఆవిడ పిచ్చేస్తుందిరా పేక. ఓహో కొత్తగా కుట్టిద్దాం సార్. లాభం లేదురా, అది చాలా ఈజీగా కనిపెట్టేస్తే. ఆ కసక్ జమాల దగ్గర నుంచి గౌన్ దొంగ నుంచి వచ్చే మగాడ కూడా ఉన్నాడు సార్, కాకపోతే ఎక్కువ అవుద్ది. 10 లక్షలు ఖర్చైనా పర్వాలేదు, ఆ గౌను తెచ్చిపెట్టే మొనగాడు కావాలి. ఓకే, ఇప్పుడు మీరు చూసిన ఆ సీన్ లో డ్రెస్ ఎక్కడి నుంచి తెచ్చారు? గో. దాదా తొందరరా. సో ఫస్ట్ డైమండ్ ఇచ్చింది మీరు. యా, ఆన్సర్ తాజ్ బంజారా. ఓకే, డ్రెస్ తాజ్ బంజారా నుంచి తెచ్చారంటున్నారు. రాంగ్ ఆన్సర్, ప్యారిస్ నుంచి తెచ్చారు. -100 పాయింట్స్. ఎల్లుండి నేను బయలుదేరుతున్నాను. ప్యారిస్ లో కొన్న నా గౌన్ రెడీ చేసి ఉంచు, నైట్ పార్టీ ఉంది. సో వీడియోని జాగ్రత్తగా చూడవలెను అని మీకు ఇప్పుడు అర్థమైంది కదా. సో ఇప్పుడు ఫస్ట్ వీడియో అయిపోయింది, సెకండ్ వీడియో ఓకేనా? బక్కు మనం 0లో ఉన్నాం, అక్కు మనం 100లో ఉన్నాం. ఎస్, ఇది వాళ్ళు సాధించినంత ఆనందంగా ఉంది. సెకండ్ వీడియో, హియర్ వి గో. ఫోర్జరీ, పైరసీ, నకిలీ పాస్పోర్ట్ల నుంచి కోడ్ స్టాంపుల వరకు అంతా పైరసీయే. బాగా సంపాదించావు. మా అన్నకి నిమిషం గ్యాప్ ఇస్తే చాలు మీ సంతకం కూడా ఫోర్జరీ చేసేస్తాడు సార్. నోర్మై, అన్న సంతకం ఎందుకు ఫోర్జరీ చేస్తాను రా? బాగానే సంపాదించా నాయక్ బాయ్. అందుకే ఫోన్ చేయించా. అన్నా తొందరగా పర్సంటేజ్ మాట్లాడి చాక్లెట్ ఇప్పించండి అన్న. లోపల ఇస్తారు, వెళ్ళి తీసుకోండి. అలాగే నాయక్ బాయ్. చాక్లెట్ తీసుకున్నాక మళ్ళా కలవాలా భాయ్? అక్కర్లేదు, ఇక్కడ ప్రోగ్రామ్ అంతా ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుద్ది. ఈ పాటికి వాడికి చాక్లెట్ ఇచ్చి ఉంటారా? కంగ్రాట్స్, మీ ఆస్తులన్నీ మదర్ థెరెసా ట్రస్ట్ కి ట్రాన్స్ఫర్ అయిపోయాయి. ఏంట్రా ఏం మాడుతున్నావు? మదర్ తెరిసా ట్రస్ట్ నేను రాసివ్వడం ఏంటి? నేను ఒప్పుకోను. లోపల సాంగ్ స్టార్ట్ అయింది. పాపం వాడిది లూజు బాడీరా, ఇంకా లూజ్ అయిపోయి ఉంటది. అరే మనం ఎలాగోలా వచ్చేసాము, వాడు ఎక్కడి దాకా రాగలడంటావా? మధ్యలో పడిపోతాడంటావా? వచ్చేసాడు. ఏందన్నా లోపల ఇంత చీటింగ్ జరుగుతామంటే చెప్పమే. ఓ చిన్న మిస్డ్ కలిస్తే మిస్ అయిపోయానుగా. ఓహో, వెనకొస్తున్నారుగా, వాళ్ళకి ఇవ్వు మిస్డ్ కాల్స్. ఎందుకన్నా మన పోయినాగా అలా కూడా పోని. సేమ్ ఫీలింగ్ తో సైలెంట్ గున్నా, నువ్వు సైలెంట్ గుండు. సరే, ఒరే చాక్లెట్ ఇవ్వరా. వస్తున్నా. ఏందన్నా చిన్నపిల్లల చాక్లెట్లు తింటున్నారు? రేయ్, లోపల వాళ్ళు మనల్ని చిన్నపిల్లలాగే ట్రీట్ చేస్తున్నారా? వాళ్ళకి మనం గుండాలు రౌడీలు అనే ఫీలింగే లేదురా. లోపలికి వెళ్ళి సంతకం పెట్టేసి చాక్లెట్ తెచ్చుకో. ఓకే, మీరు చూసిన ఈ సీన్ లో ఒక గోండా మొత్తం ఆస్తి ఎవరికి రాసిచ్చాడు? గో. ఈడుస్తున్నారు, ఏడట్లేదు. అయ్యో, అలా రావాలని తెలియదు, ఇవి వేరేలా వచ్చిందమ్మా, సారీ. ఉన్న పరిస్థితుల ప్రకారం మీరేమో బెలూన్ అసలు గాల్లో కూడా ఎగరలేదు, నేలకు ఈడ్చుకుంటూ వెళ్ళొచ్చేసారు. కాబట్టి మీకే ఛాన్స్ ఇవ్వాలి నేను. ఇప్పుడైనా కరెక్ట్ చెప్పు, 0 ఉంది అక్కడ. మదర్ తెరిసా ట్రస్ట్. వెరీ గుడ్, 200 పాయింట్స్. ఈ పాటికి వాడికి చాక్లెట్ ఇచ్చి ఉంటారా? కంగ్రాట్స్, మీ ఆస్తులన్నీ మదర్ థెరెసా ట్రస్ట్ కి ట్రాన్స్ఫర్ అయిపోయాయి. ఏంట్రా ఏం ఆడుతున్నావు? మదర్ తెరిసా ట్రస్ట్ నేను రాసివ్వడం ఏంటి? నేను ఒప్పుకోను. లోపల సాంగ్ స్టార్ట్ అయింది. ఆవిడ సొంతంగా ఆవిడ ఆన్సర్ చెప్పినంత ఆనందపడుతుంది. సూపర్. సో బక్కు 200, అక్కు 100. వెళ్ళి రావడం అంటే ఈడ్చుకుంటూ బాల్ వెళ్ళిపోవడం కాదమ్మా, గెంతుకుంటూ వెళ్ళాలి. అంటే బాల్ కనీసం గాల్లోకైనా లేవాలి. వెరీ గుడ్, వెల్ ప్లేడ్. ఓకే, 2 వీడియోలు అయిపోయి. మీరే ఆడతారా, మీ పార్ట్నర్ని పిలుస్తారా? చేంజ్, రండి. సో బక్కుం సైడ్ మారారు, అక్కుం సైడ్ మారలేదు కదా. సో మీ దగ్గర 100 ఉంది,
మీ దగ్గర ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, 2 వీడియోలు పోగొట్టిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి 3వదైనా పాయింట్లు తీసుకురండి. రైట్, మీరు ఆవిడ కాకుండా కొంచెం గెంతాలి. రెడీ? ఓకే, 3rd వీడియో. డైలాగులన్నీ చాలా కన్ఫ్యూజ్ గా ఉన్నాయి, ఒకసారి చూసేసుకుందాం. నీ డైలాగులన్నీ గుర్తున్నాయి? యముండా ఏంట్రా, నువ్వు దుర్యోధనుడివి, లెస్స పలికితివి అనాలి. లెస్స పలికితివి, అటు కాదు ఇటు తిప్పు. నాకు తెలుసు. బావా ఎప్పుడు వచ్చితివి నీవు? పావు తక్కువ 9 పావుకి. ఈ టైంలో వచ్చాడేంట్రా? తాగొచ్చాడు, అయినను పోయి వచ్చేదా అటు లైన్ జంపా, అతనితో ఉన్న కంపు. ఏంటిది? రామా నాటకము. హూ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. హౌ ఆర్ యు కాదు, హూ ఆర్ యు? ఐ యామ్ దుర్యోధన్. నీ కృష్ణుడిలా ఉన్నాడు ఎవడాడు? నేను కృష్ణుణ్ణి. ఎన్ని నాటకాలు వేసారా? సుమారు 100-200 వేసి ఉంటాము. 100 200 100కి 200కి 100 గ్యాప్ ఉందిరా. 100 చిల్లర వేసామనుకో. అటులైన కృష్ణ, ఈ 4000లో ఏదో ఒక దానిని సెలెక్ట్ చేసుకోను. అటులైనచో ఈ చిన్నది. సింధుని టచ్ చేశాడు దుర్యోధన. అమ్మో కృష్ణ, ఏ ఆ కిరీటం తీసి పక్కన పెట్టుము. అటులనే. ఎందుకలగా? ఆ కిరీటం మళ్ళీ పెట్టుకోరము. మీతో పెట్టుకోము. కృష్ణ, నువ్వు ఇప్పుడు లార్డ్ కృష్ణ కాదు, సింధు. పీజే బావా ఏం చెప్పు? అంటే సింధా, నువ్వు ఫ్రీయా? ఓపికంటే అమ్మిరాజ్ గారు నేను ట్రై చేసుకోవచ్చా? మీరెవరిని కొట్టకూడదు. అందుకే కదా ఇందా దావు కొడుతున్నా, దాన్ని కొట్టలేదు. ఇదేంట్రా డ్రామా? లెస్స పలికితే. అయ్యో నాకు నేనుగానే ఇరుక్కుంటున్నా. అయినా నువ్వు తప్పితే నాకేమన్నా సింధు. మీరు చూసిన ఈ వీడియోలో ఏ పౌరాణిక పాత్రలు ఉన్నాయి? గో. ఎవడో పడతాడరా ఇవాళ? రా. ఏంటి రా అంటే ఊపుకుంటూ రావడం కాదమ్మా, అక్కడి నుంచి జంప్ చేసుకుంటా. వెరీ గుడ్, అక్కడికి వెళ్ళాం. అలాగే ఆన్సర్ కృష్ణుడు దుర్యోధనుడు. లెస్స పలికితివి. 200 పాయింట్స్. ఏంటిది? రామా నాటకము. హూ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. హౌ ఆర్ యు కాదు, హూ ఆర్ యు? ఐ యామ్ దుర్యోధన్. నీ కృష్ణుడిలా ఉన్నాడు ఎవడాడు? నేను కృష్ణుణ్ణి. ఓ వెల్ డన్, సూపర్. సో ఆవిడేంటో వీళ్ళందరూ ఆడుతుంటే నన్ను ఫోర్స్ చేస్తున్నారు ఏంటి అన్నట్టు సగం దూరం వెళ్ళొచ్చాక టక్క టక్క తీసుకుని వచ్చింది. అలా తేకూడదమ్మా, రేస్ మొత్తం ఫినిష్ చేయాలి. అండ్ చాలా బాగా ఆడారు. ఇంజిన్ లో పార్ట్స్ అన్ని ఓకే కదా? వెరీ గుడ్. సో 3 వీడియోస్ అయిపోయాక అక్కు విత్ 300, బక్కు విత్ 200. సో లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో, జాగ్రత్తగా ఆడండి, లీడ్ లోకి రండి. లాస్ట్ వీడియో. ఏంట్రా వెళ్ళి ఇరుగొడతానని చెప్పొచ్చి ఫోన్ ఇరిపిస్తున్నా? రేయ్, ఎన్నాళ్ళు నాకు తెలియని ఒక భయంకరమైన నిజం ఈ రోజే తెలిసిందిరా. నీకేం తెలియదన్న విషయమా? అది నాకు తెలుసా? నాకు తెలియకుండానే నేను తొట్టి గ్యాంగ్ లో మెంబర్ అయిపోయినని. ఎవర్రా తొట్టి గ్యాంగ్? ఎవరిలో అయితే మీతో ఎందుకు చెప్తాను రా, మీరే. కొట్టానంటే 6 అవుతావు నువ్వు. ఏంట్రా సడన్ గా పోజ్ కొడుతున్నావు? నాకు అన్ని సడన్ గానే తెలుస్తున్నారా? నా ఫ్రెండ్ గా ఉంటా నా వెనకాల వికెట్ కీపర్ లా నిలబడి నన్నే స్టాంపింగ్ చేద్దాం చూస్తారా? మెల్లగా మాట్లాడరా. మీరెన్ని వైట్ బాల్ చేసినా నేను అవుతా ఉండరా? ఏమా? నా కాళ్ళకి సెంటిమెంటల్ ప్యాడ్స్ ఉన్నాయి. నా వెనకాల రక్త సంబంధంలో సావిత్రులు ఎంతమంది ఉన్నారు? బాబోయ్, సావిత్రి ఎన్టీఆర్ గురించి మాట్లాడతారు, ఓల్డ్ కాస్టింగ్ గురించి. ఇప్పుడు మీ హీరో సినిమా హౌస్ఫుల్ కలెక్షన్ తోటి 175 డేస్ ఆడుతుందన్న సంగతి మీకు తెలుసు కదా? ప్రపంచం అంతా తెలుసు. మరి ఆ సినిమా తీసేసి వేరే హీరో సినిమా వేస్తారు. అవునా? అవునరా బాబోయ్, ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నువ్వు దానికి అందించాలి కదా? అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు నా గురించి? ఏమనుకోవట్లేదు. ఇప్పుడు అనుకుంటారు ఏమని? అవసరమైతే ఏమైనా చేస్తానని. ఏం చేస్తా అని సడన్ గా అడిగితే ఎలా చెప్తాం? నగలు తాకట్టాడతాం, అవసరమైతే జీవితాలు తాకట్టాడతాం. ఎందుకు? ఎందుకంటే మామూలుగా 100 రోజులు 200 రోజులు సంవత్సరం ఆడటం కాదమ్మా. ఆ థియేటర్ పడిపోయేదాకా మా హీరో సినిమా ఆడాల. మళ్ళీ థియేటర్ కడితే మళ్ళీ పడిపోయేదాకా ఆడాలా? ఆడితే కొంతకాలానికి ఊరంతా మా హీరో సినిమాలు ఆడుతుంటాయి. రండ్రా, వాళ్ళందరూ ఎప్పుడు వెళ్ళిపోయారు? అవి నేను ఇప్పుడు నడిచేలా. పాపం అమాయకులు పిచ్చిమొహం వేసుకుని ఉన్నారు కాబట్టి మీకు ఈజీ క్వశ్చన్ అడిగేస్తాను. ఓకే, జాగ్రత్తగా ఆడండి. పాయింట్లు రావడం కోసం అడుగుతున్నాను. ఇది జాగ్రత్తగా క్వశ్చన్ విని వెళ్ళేసి రండి. రెడీ?
మీరు చూసిన ఈ వీడియోలో సునీల్ ఏ గేమ్ గురించి మాట్లాడుతున్నాడు? గో. ఏ గేము? క్రికెట్ కాదమ్మా, క్రికెట్ చెప్పు. క్రికెట్ క్రికెట్ కాదమ్మా, క్రికెట్ చెప్పు. క్రికెట్ క్రికెట్ కాదమ్మా. ఇగో చెప్పు. క్రికెట్ అది అమ్మ 200 పాయింట్స్. నా ఫ్రెండ్ గా ఉంటా నా వెనకాల వికెట్ కీపర్ లా నిలబడి నన్నే స్టాంపింగ్ చేద్దాం చూస్తారా? మెల్లగా మాట్లాడరా. మీరు ఎన్ని వైట్ బాల్ చేసినా నేను అవుతా ఉండరా? ఏమా నా కాళ్ళకి సెంటిమెంటల్ ప్యాడ్స్ ఉన్నాయి. నువ్వేం చేసావని అక్కడికి వెళ్ళి జర్ర 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 డాన్స్ చేస్తున్నావు. ఆడి నా అమ్మాయి కదా. సో అక్కుం గ్యాంగ్ 300 పాయింట్స్, బక్కుం గ్యాంగ్ 400 పాయింట్స్. అండ్ మనం ఇప్పుడు మూడో రౌండ్ లోకి వచ్చాం. మూడో రౌండ్ ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. మీ గ్యాంగ్ లో కొంతమంది గెటప్లు చేంజ్ చేస్తారు. నేను సిచ్యువేషన్ ఇస్తాను, దానికి మీరు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తే మార్కులు కూడా ఇస్తాం. రైట్, లెట్స్ గో ఫర్ ఇట్. జమ్మలగడి పంబ. సో మీ గ్యాంగ్ నుంచి ఎవరు రెడీ అవుతారో వెళ్ళిపోండి ఇటు, అండ్ మీరు కూడా ఇటు వెళ్ళి. అక్కుం గ్యాంగ్, మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు బిభత్సంగా రెడీ అవుతున్నారు. వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో చూసి దాన్ని బట్టి సిచ్యువేషన్ ఇద్దాం. రైట్, లెట్స్ వెల్కమ్ దెం. ఆ ఫీల్ ఏంటి నాకు అసలు అర్థం కాలేదు. దానికి తోడు అరే నన్ను సిగ్గుపడిగిట్రా, మంచి బాడీ బిల్డర్ ఉన్న లేడీ కానిస్టేబుల్ లాగా ఉన్నాడు. వెరీ గుడ్, సూపర్. ప్రపంచం అటుంది. సో మీ ఇద్దరు ఏం చేస్తారంటే, ఫేస్బుక్ లవ్ స్టోరీ మీది. చాలా రోజుల నుంచి ఇద్దరు చాటింగ్ చేసుకున్నారు, ఇంక ఇవాళ కలిసారు. ఎలా ఉంటుందో చూద్దాం. రైట్, లెట్స్ గో. హలో, ఏం లేదు బావా, మొన్న ఫేస్బుక్ లో అమ్మని పడేసా కదా, అది ఈరోజు కలుద్దాం రారా అండి. దాని దగ్గరికి వెళ్తున్నా. అది పార్క్ రా, అమ్మాయిలందరూ ఎక్కువ అబ్బాయిలు అబ్బాయిలు తిరుగుతుంటారు చూసావా? ఇందిరా పార్క్ రోయ్, అక్కడికి రమ్మంది. వెళ్తున్నాను. పిల్లలందరూ చూసి ఫేస్బుక్ ప్రొఫైల్ సన్నీలో పెట్టిందిరా, దాంట్లో సగం నడవద్దా, అందుకే వెళ్తున్నాను అనమాట. ఓకే, ట్రిప్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బావా. నా బూత్లో కూర్చొని ఉంది, ఇదే ఉంటది. సిగ్గు సిమడో. హాయ్, హలో, లావణ్య మీరే కదా? అవును. ప్రవీణ్ ఫేస్బుక్ లవ్, అది అదే అనమాట. గుర్తుపట్టలేదా? మీరు ఎవరు? అది మహేష్ బాబు పిక్ మీది సన్నీలానే కదా, కలుద్దాం అనుకున్నాం చాటింగ్. నీ యాక్షన్ తగలే. బాగుంది. ఏంటి మరి చేసుకుందామా? లవ్ చేసుకుందామా అంటున్నా. మీ ఎదవ రియాక్షన్ ఎందుకు? డబుల్ మీనింగ్ కాదు ఇది, సింగిల్ మీనింగ్. సెన్సార్ కట్ లేదు ఇక్కడ. మరి చేసుకుందామా? ఏంటి మళ్ళీ అడుగుతున్నావు? సేమ్ క్వశ్చన్ రిపీటెడ్. లవ్ అమ్మా, లవ్. నీ జుట్టు చూడు ఎలా ఉందో. ఈ జుట్టు ఎలా ఉందో చెప్పనా? మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తిరవని వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం, చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం. తడిపి తనతో నడిపి హరి విల్లును వంతెన వేసిన శుభవేళ, వర్షం సాక్షిగా గలపని నూరాకే సొంతం, వర్షం సాక్షిగా గలపని బంధం. వామ్మో గుద్ది చంపేస్తానండి మనుషుల్ని. చిన్నపిల్లనమ్మా నేను, ఇంకా 3 నిమిషాలు కూడా రాలేదు. జాగ్రత్త. ఏంటి ఆ బాడీ ఏంటి? సరే కానీ సన్నీ లేని అమ్మ మొగుడులా ఉన్నా తెలుసా? ఆ బాడీ చూడు, అది చూడు. సరే కానీ రోజు జిమ్ కి వెళ్తా తెలుసా? అదే జిమ్ కి వెళ్తే లేడీస్ వెళ్తే 0 సైజులు రావాలమ్మా, 6 ప్యాక్లు కాదు. అరే ఈ తల్లో పువ్వు చాలా బాగుంది. ఇది పువ్వు కాదు, హెయిర్.
హెయిరే పువ్వులా ఉందా? నీకు పువ్వు పెడితే ఇంకెలా ఉంటది కానీ. ఓకే, ఇది నీకు ఒక కాంప్లిమెంట్ ఇవ్వనా? ఏంటి? నీ హెయిర్ స్టైల్ ఎలా ఉంది చెప్పనా? అది అల్లరి ఒక సినిమా ఉంటది, దాంట్లో వేసుకుని వస్తాడు ఈసా అమ్మాయి గట్టి ఇలా వేసుకొని భగవాన్ అన్నవాడు. అదేం బాగోదు, నాకే బాగుంటది. అది మగాడు, వాడు బాగోడు, నువ్వు ఆడదానికి కూడా నీకే బాగుంటది, నాకు తెలుసు కదా. నీకు మంచి కాంప్లిమెంట్. తిట్టకూడదు కొట్టకూడదు. ఏంటి బలిసిన దున్నపోతులా ఉన్నావు నువ్వు. చెప్పా నేను ముందే చెప్పా, కొట్టకూడదు తిట్టకూడదు. నువ్వెలా ఉన్నావు తెలుసా? సన్నగా ఉంటాం. సన్నగా ఉన్నావు. సన్నగా ఉంటానమ్మా, ఇది కరెంట్ చూడడం సన్నగానే ఉంటది కానీ షాకే తెలుసు కదా. వోల్టేజ్ 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 అది మరి మ్యాటర్. పవర్ పోతే ఏముంటది నీకు? ఇంకో విషయం. ఓకే వెళ్దామా? ఎక్కడికి? రూమ్ కి. అదే హాలీవుడ్ లో రూమ్ సినిమా రిలీజ్ అయిందమ్మా, దానికి వెళ్దాం అంటున్నా. ఏ మారు డబుల్ మీనింగ్ వద్దు, సింగిల్ మీనింగ్ ఎపిసోడ్, సింగిల్ ఎపిసోడ్ అర్థమైందా? సరే వెళ్దా. ఇక్కడికి నిన్న నుంచి చూస్తాను, ముసుకేంటి నువ్వు దాన్ని ఫేస్ చూపించమ్మా. ఏమనుకున్నావు? ఇది పర్వాలేదు, నా అంత అందంగా ఇక్కడ ఎవరు లేరు తెలుసా. ఆ మాట బయట నిన్న కరెంట్ పోయినప్పుడు టీవీలో చెప్పారన్నమాట, నాకు వినపడలా. ఇక్కడ 2 అమ్మాయిలు, అక్కడ 2 అమ్మాయిలు, నాకంటే వేస్ట్. ఆబ్వియస్లీ అది అందరికి తెలుసు, చూస్తున్నా కూడా తెలిసిపోతా ఉంటుంది. తెలుసు కదా నువ్వు ఫిగర్, ఆ స్ట్రక్చర్. దేవుడా దేవుడా, చూస్తే భయపడవు కదా? ఏయ్ భయం గియం జాంతానై నిజంగా. దేవుడు నాకు దండం పెడతా, చూపించవా? రెడీ ప్లీజ్ ప్లీజ్. ఎస్ ఎస్ ఒక్కసారి నీ హస్బెండ్ తగలే. ఒక మాట చెప్పు, నువ్వు ఆడదానివా మగాడివా? ఆడదాన్ని బాడీ చూసినప్పుడు మగాడు అనుకున్నా. వామ్మో, మా ఇంట్లో ఆల్రెడీ 3 ఉన్నారు మగాళ్ళు, 4వ తీసుకెళ్తే మా నాన్న కూడా అమ్మా నీ మధ్యలో తగలయ్యో వెళ్తావు, నేను వెళ్తాను. చాలా అద్భుతంగా ఉంది, వాళ్ళ తలెత్తుకునే ఉండు. బాగుంది, వెరీ గుడ్ వెరీ గుడ్, సూపర్. ఎస్, కానీ నిజంగా ఒక అబ్బాయి ఉండి ఇంత చక్కగా గెటప్ వేసుకుని ఇంత బాగా చేయడం నిజంగా చాలా కష్టం. ఫస్ట్లీ ఇతనికి చప్పట్లు కొట్టాలి మీరు, సూపర్. సో దీని మూలంగా వచ్చిన నీతి ఏంటి? ఫేస్బుక్ ని గుడ్డిగా నమ్మకుండా ముందుకెళ్ళవద్దు అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆరాధన. ఓకే, సో అక్కుం గ్యాంగ్ వెరీ వెల్ డన్. మరి అక్కుం గ్యాంగ్ పరిస్థితి ఎలా ఉంటే మరి బక్కుం గ్యాంగ్ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలి. సో మీ సైడ్ నుంచి వచ్చే ఇద్దరు ఎలా చేస్తారో చూద్దాం. లెట్స్ గో. కళ్ళలో నా మైకం, చిన్నారి కళ్ళలో నా వయ్యారి మైకం, మెరిసే మెరిసేటి లోకం, ముడిపడిపోంది మైకం. నేను కల్లా పొయలన్నీ ఓర చూపే చూసనులే, ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్లాన్ని వల్లేనా. అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందే, నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే. అరే 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 ఆహా, చాలా అద్భుతంగా ఉంది మీ కాంబినేషన్, ఎంతో బాగుంది. ఓ బియ్యం బస్తా ఓ సిలిండర్ దగ్గరగా ఉన్నట్టు చాలా బాగుంది. అండ్ దాంతో ఆయన సిగ్గుపడుతుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అప్పుడప్పుడు. చాలా మీలో కాంచన, మీలో పశుపతి, అన్ని వేరియేషన్స్ ఉన్నాయి, కానీ ఇద్దరు కట్టని స్టైల్ ఆఫ్ డ్రెస్సింగ్ కట్టారు. వద్దు ఎక్స్ప్రెషన్ వద్దు వద్దు. ఓకే, సో సాంబా నీకు మామూలుగా ఉంటది. ఇప్పుడు ఇప్పుడు అర్థం ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ అంటే అపోహలు అంటారు చూసారా, అపోహలైన మిస్అండర్స్టాండింగ్స్ అంటే అదే అదే ఈ మధ్యన అలాగే అంటున్నారా? ఓకే, అలాగే వాడదాం. సో అలాంటివి జరిగితే ఏమవుద్ది లైఫ్ లో అనే దాని మీద మీ స్కిట్ రైటా. మీ ఇష్టం, సిచ్యువేషన్ ఎలాగైనా మీరు మార్చుకోండి. లెట్స్ గో. అందంగా లేనా అసలేం బాలేనా, నీడు చూడు కాననా. అందంగా లేనా అసలేం బాలేనా, నీడు చూడు కాననా. అలుసైపోయాను అసలేమి కాన, వేషాలు చాలే పోనా.
ఓ అబ్బో టైం అయిపోయింది. బాస్ తాడ తీసేస్తాడు. హలో నాన్నగారు చెప్పండి. ఏంటి ఎక్కడుంటాను నాన్నగారు? షోరూమ్ లో ఉంటాను. ఓకే ఏంటి పెళ్లి చూపులా? పెళ్లి చూపులు అంటే ఆల్రెడీ ఇంట్లో ఉంటున్నాను కదా నాన్న, ఇక్కడ ఎందుకు? బా నువ్వు ఎప్పుడు ఇంతే నాన్న, నీతో మాట్లాడను పా. సరే ఓకే, పిల్లగాడు మినిమం 10 పనులా ఉంటే ఓకే. ఓకేనా? సరే బాయ్ నాన్న. ఓకే దేవుడా. అబ్బాయి చాలా బాగుంటాడా? ఎవరైనా సలామనేలా అడుగడుగు ఒకేలా నడవనక ఏవేళ ఎవరు నన్ను హించేలా నే వలా విసిరితే విలా విలా నే నలా కదిలితే హల్లా గులా. మై నేమ్ ఇస్ బెల్లా బిఫోర్ బెల్లా ఒకటే సైన్యంలా వచ్చానిలా. మై నేమ్ ఇస్ బెల్లా బిజలి బెల్లా మెరుపే మనిషి అయితే ఉంటాదిలా. హలో చెప్పరా. ఏం లేదురా, కొత్త కారు ఒకటి వచ్చిందంట మార్కెట్లోకి. ఒకసారి చూసి బాగుంటే ట్రైల్ వేసి తీసుకుందామని వచ్చా. కుర్రాడు చాలా బాగున్నాడు. ఓకేరా, బాగుంటే కాల్ చేస్తాను. ఓకేరా, రైట్ బాయ్. హలో, ఇక్కడ నేనే అండి. నా పేరు మిస్ లాల్సా. ఓకే, మై నేమ్ ఇస్ శివ. ఓకే, రేంజ్ ఎంత? రేంజా? ఏంటి రేంజ్ అంటున్నాడు? అదేంటి డాడీ ఏం చెప్పలేదు ఐడికి? ఓ కట్టిన డబ్బులు నన్ను మాట్లాడుకోమన్నాడా? పని చేస్తే 20. ఓ ఎక్కువైపోతుంది. ఓకే, ఒక 20 అయితే ఓకే అండి. 20 చాలా చీప్. నేను 40 వరకు ఎక్స్పెక్ట్ చేశా. 40యా? కుర్రోడు కత్తిలా ఉన్నాడు, 10 పనులాగా. మిస్ చేసుకోవద్దు. 40 అయినా ఓకే, వదిలొద్దు, పట్టేసుకోవాలి. 40. 20 చాలు. ఇప్పుడు గేర్లు ఎన్ని? గేర్లా? అసలు గేర్లే లేవు కదండి, వితౌట్ గేర్. ఆటోమేటిక్. ఓకే ఓకే, చెప్తే సార్ అల్లేసుకెళ్ళిపోతా. ఎన్ని కలర్స్ ఉన్నాయి? కలర్సా? విత్ మేకప్ వైట్ 1, వితౌట్ మేకప్ బ్లాక్ 2. 2 కలర్స్. మైలేజ్ ఎంత? మైలేజా? మైలేజ్ చిలిపి, అది మీ పర్ఫార్మెన్స్ బట్టి ఉంటది. డ్రైవింగ్ ఓకే ఓకే. ట్రైల్ కి వెళ్ళొచ్చా? ట్రైలా? నాన్నగారికి తెలియకుంటే బాగుంటది కదా, ఒకసారి ట్రైన్ వెళ్తే మనకు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంటుంది. ఓకే ఓకే, రెడీ. నేను ఓకేనండి. ట్రైన్ 1 minute, ఫ్రెండ్స్ ఫోన్ చేసి వస్తా. ఫ్రెండ్సా? వాళ్ళెందుకు? ట్రైల్ చూడడానికి. ట్రైలా? ఎంతమంది ఏంటి? ఫ్రెండ్స్ అంటే 3-4 ఉంటారు కదా. నువ్వు ఎక్కడైతేనే బాగున్నావు. నువ్వు నీతో అవసరం లేదండి, కార్ ఇస్తే కార్ వేసుకుని ట్రైల్ వేసుకొస్తాం. కారా? కారేంటి అంటే మీరు కార్ కొనడానికి వచ్చారా? అవును. అంటే మీరు ఎంగేజ్మెంట్ కాలేదా? ఎంగేజ్మెంటా? ఎవరికి? నాతో. మీకు? నీతోనా ఎంగేజ్మెంట్? అక్కో వద్దక్క. అదేంటి మరి ఎవరు కొట్టు? కత్తిలో ఉన్నారని నేను కమిట్ అయిపోయాను. నువ్వు నాకు కమిట్ అవ్వద్దక్క ప్లీజ్. అలా అన్నకు ప్లీజ్. నేను నీకు మనసు ఇచ్చేసాను. నా మనసు అంతా నువ్వే. నాకు అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. చాలా బాగున్నాయి, విత్ బీప్స్ చాలా బాగా వచ్చింది ఈ స్కిట్. సో ఇంత బాగా పండింది కాబట్టి నీకు సిగ్గుపడే క్యారెక్టర్ బయటకు వచ్చి ప్లీజ్, తట్టుకోలేకపోతున్నాం మేము. అండ్ వాళ్ళది మీది 2 ఎలా ఉన్నాయి ఏంటి అనేది దాని ఏమంటారు తూకం వేసి దాన్ని బట్టి 300, 200, 100 డిసైడ్ చేస్తాం. ఓకే, లెట్స్ గో. సారీ అర్జెంట్ గా విగ్గు మార్చు. అక్కుమ్ గ్యాంగ్, మీరు చేసింది ఫేస్బుక్ కదా? చాలా బాగా చేశారు, చాలా అద్భుతాలు సృష్టించారండి. 300 పాయింట్స్. సో మీ దగ్గర ఉంది ఇందాక 300, ఇప్పుడు యాడ్ అయిందో 300, మొత్తం కలిపి 600 పాయింట్స్. సూపర్. అండ్ బక్కుం గ్యాంగ్, మీరు కూడా చంపేశారండి, చాలా బాగుంది, అసలు చాలా బాగా కుదిరింది కూడా.
కార్ షోరూమ్ వేరు, ఎంగేజ్మెంట్ వేరు, చాలా బాగున్నాయి. మొత్తం అండర్స్టాండింగ్ మారిపోయిన మిస్ మీరు. సో మీకు కూడా సూపర్ స్కోర్ 200 పాయింట్స్. సో అక్కుం విత్ 600, బక్కుం విత్ 600. సో అక్కుం బక్కుం సేమ్ స్కోర్ తో ఉన్నారు. ఫైనల్ రౌండ్ నలుగురు కలిసి ఆడతారు. ఏ ఒక్కళ్ళు సరిగ్గా ఆడకపోయినా ఎగిరిపోద్ది. కాబట్టి జాగ్రత్తగా ఆడండి. 90 seconds టైం మాత్రమే ఉంటుంది. యు రెడీ? రెడీ? కస్కోనా వాస్కోడిగామా. సో అక్కుం అండ్ బక్కుం కాస్కోనా వాస్కోడిగామాలో రెండు టీంల స్కోరు 600 ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ఆడితే మనమే టైటిల్ వస్తుంది. ఇద్దరు కలిసి ఆల్రెడీ కాళ్ళు కట్టేశారు కాబట్టి 2 నెట్లతో ఒక దాంట్లో ఒక గుడ్డు పట్టుకుని తీసుకెళ్లి ఆ పెద్ద బొచ్చులో వేయాలి. ఒక్కొక్కటి పడ్డే 100 మార్కులు వస్తాయి. ప్రతి ఒక్క గుడ్డుకి 100 మార్కులు వస్తాయి. సో ఎన్ని గుడ్లు మీరు వేస్తే కలెక్ట్ చేస్తే అన్ని 100 పాయింట్లు మీకు వస్తాయి. రెడీయా? ఓకే, హియర్ వి గో. 90 seconds టైం ఉంది. 3, 2, 1 గో. సీతా గీతా శీలా మాలా పేరే ఏదైనా అడ ఊరే ఏదైనా అమ్మాయంటూ భూమి మీదే అస్సలు లేకుంటే కన్నా లైఫ్ సీతా 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 గీతా 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 సీతా గీతా శీలా మాలా పేరే ఏదైనా అడ ఊరే ఏదైనా అమ్మాయంటూ భూమి మీదే అస్సలు లేకుంటే కన్నా అయ్యయ్యో చీరో గీరో హాఫ్ టైం అయిపోయింది. ఏ కంట్రీ డ్రెస్ అయినా ఐ ఫీస్ అనిపించే బ్యూటీ అడ్రస్ బూమ్ 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 ఈ పాపలే లేకపోతే అమ్మా నేనే అలసిపోయా. అబ్బా జానకి సుశీల run gotta win the heart of every sexy woman ఓకే ఒకటి 2 3 4 5 6 6 తెల్లగుడ్లు. 1 2 3 4 5 6 7 8 9 గ్రీన్ గుడ్లు పెట్టారు. ఇందులో వేశారు. సో మొత్తం కలిపి 6 9 15. మీకు వచ్చింది 1500 పాయింట్లు. మనమే 1500 చేసామంటే అబ్బే వాళ్ళ వల్ల కాదు కదా. సో వాళ్ళు 600 మీ దగ్గర ఉంది అండ్ మనం ఇప్పుడు 1500 తెచ్చాం. మొత్తం కలిపి 2100 దాకా వెళ్ళిపోయింది. రైట్, ఇప్పుడు మీరు వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ 2200. అంటే వాళ్ళు 16 గుడ్లు తెచ్చి ఇందులో వేయాలి, పెట్టాలి. అంటే ఇటో 8 వాళ్ళు వేయాల్సి 90 సెకండ్లో వేస్తారో చూద్దాం. లెట్స్ గో ఫర్. ఓకే, సో ఇప్పుడు మీకు కూడా 90 సెకండ్ల టైం ఉంది. మీరు మాత్రం 16 గుడ్లు తీసుకురావాలి. టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. వెనక్కి రండి అమ్మా, వెనక్కి రండి. అమ్మ ఇద్దరు కలిసి కాళ్ళు ఎత్తాలి, ఇద్దరు కలిసి కాళ్ళు ఎత్తాలి, ఇద్దరు కలిసి కాళ్ళు ఎత్తాలి. వెనక్కి తిరిగి నడవండి అమ్మా. వీళ్ళు పడతారా బాబు?
1 టైమ్ అప్. అలా కుంటుకుంటే ఇక్కడ రండమ్మా. 16 గుడ్లు తెస్తే వీళ్ళు గెలుస్తారు. సో వైట్ వి 1 2 3 4 5 6 7 8 వైట్ ఉన్నాయి. గ్రీన్ వి 1 2 3 4 5 6 7 8 9 10 11. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పాప టాపులేసి పోదే పోదే పాప రారో రారో నా శివకాశి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోదే పోదే పాప టాపులేసి పోదే పోదే పాప చెట్టు మీద మ్యాంగోలా వెంట పక్క ఉన్నావే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుకున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే. ఏమైంది మీకు తెలిసిపోయింది ఏంటి? మీరు గెలిచినట్టు ఎందుకు డాన్స్ చేశారు ఇప్పుడు? ఎలా ఇప్పుడు మీరు 19 బాల్స్ 19 ఎక్స్ చేశారు అంటే 1900 వచ్చింది. ఇందాక 600 ఉంది, మొత్తం కలిపితే 2500 ఉంది, ఇక్కడేమో 2100 ఉంది. మీరే విన్నారు సార్. చెట్టు మీద మ్యాంగోలా వెంట పక్క ఉన్నావే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుకున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసిపోతే కన్నే కొట్టాబంటే టాపులేసిపోతే ముద్దే పెట్టాబంటే టాపులేసిపోతే చెయ్యే పట్టాబట్టే కంగ్రాచులేషన్స్. ఈటీవీ ప్లస్ తరఫు నుంచి గిఫ్ట్ వోచర్ కార్డ్స్. సూపర్ గా షాపింగ్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే మీకు కూడా ఈటీవీ ప్లస్ తరఫు నుంచి గిఫ్ట్ వోచర్ కార్డ్స్. కాస్త నవ్వండి, బాగోదు. థ్యాంక్ యూ. మీరు కష్టపడి మమ్మల్ని కష్టపెట్టి చాలా అద్భుతంగా సాగింది ఈ ఎపిసోడ్ అండ్ సూపర్ ఎంటర్టైన్మెంట్ అందింది. సో మీ 8 మందికి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మరో ఎపిసోడ్ లో మరో 2 గ్యాంగులతో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. థ్యాంక్ యూ. కోతికేమో కొబ్బర్లా పిల్లాడికి బర్గర్లా